తెలుగు సాహిత్యానికి హిమబిందువుల ఆకర్షణీయమైన వాడు అడవి బాపిరాజు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర చిత్రకళను నేర్చుకుని ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసిన చిత్రకారుడు. తిక్కన, సముద్రగుప్తుడు ఎందరో కవుల చిత్రాలేగాక కవులు రాసిన రచనలకు ముఖ చిత్రాలను గీసిన చిత్రకారుడు. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. 1922లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు పాలై జైలులోనే హిమబిందువు అనే నవలను రచించారు. తొలకరి అనే తన నవలలో తన జైలు జీవితాన్ని వివరించారు. మద్రాసు లా కాలేజీలో చదివి కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేశారు. విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో కొన్నాళ్లు సలహాదారునిగా వ్యవహరించారు. 1939లో సినిమా రంగంలో ప్రవేశించి కొన్ని చిత్రాలకు కళా దర్శకునిగా పనిచేశారు. పత్రికా సంపాదకునిగా కూడా పనిచేశారు. స్వాతంత్ర సమరయోధునిగా, రచయితగా, చిత్రకారునిగా, నాటకకర్తగా, కథకునిగా వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి.